తర్వాత ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సార్ ఈ ముక్కులో రక్తం కారడం. సో అది ఎటువంటి సమయంలో ఈ ముక్కులో రక్తం కారుతుంది? సో అది వెరీ డేంజరస్సా? లేకపోతే ఏంటి అనేది కూడా మీరు చెప్పాలి. చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఇది. అది అందరికీ ఉండే ప్రాబ్లమే. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ముక్కులో రక్తం కారడం అనేది సమస్య ఉంటూనే ఉంటుంది. చిన్న పిల్లల్లో అయితే మెయిన్‌గా చిన్న పిల్లలు ఈ ముక్కులో ఏళ్ళు పెట్టుకోవటం వల్ల ఇది వస్తుందన్నమాట. లేదా ఒక్కోసారి ఆడుకుంటూ ఏమైనా పెట్టుకోవటం వల్ల ముక్కులో రక్తం వస్తుందన్నమాట. ఈ ముక్కులో ఏమవుతుందంటే చిన్న పిల్లల్లోనే ముక్కు సెప్టమ్ అనే పార్ట్ ఉంటుంది. ఆ ముందు భాగంలో లిటిల్స్ ఏరియా అని ఒక 5 రక్తనాళాలు పైన పల్చటి చర్మం కిందే ఉంటాయన్నమాట. సో జస్ట్ చిన్న ఈ గోర్లు పెంచుకొని పిల్లలు ఇట్లా పెట్టుకున్నా కానీ రక్తం కారే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అప్పుడు మనము దానికి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే దానికి సంబంధించినవి మనము చూసి దానికి తగ్గట్టు డ్రాప్స్ అవి ఇస్తామన్నమాట. కొన్ని 1% 2% మాత్రం కొన్ని రకాల గడ్డలు ఉండొచ్చు ముక్కులో. ఆ గడ్డల వల్ల కూడా మనకు రక్తం కారే అవకాశం. అవి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే మీకు ఏమున్నాయో చూసి చెప్తారు. సో 99% అయితే నార్మల్, ఏం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అదే పెద్దవాళ్ళలో రక్తం కారుతుంది అంటే మనము మెయిన్‌గా బీపీ ఒకటి చూసుకోవాలట. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళల్లో, పెద్దవాళ్ళల్లో ఈ రక్తం సడన్‌గా వస్తుందన్నమాట. విపరీతమైన రక్తం వస్తుందన్నమాట. సో వెంటనే డాక్టర్‌ని సంప్రదించినట్టయితే లోపల ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా లేదా బీపీ వల్ల అని చెక్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. బట్ ఇదైతే మాత్రం అశ్రద్ధ చేయకూడదు రక్తంలో రక్తం కారుతుందంటే. ప్లస్ ఏమంటే కొన్నిసార్లు పెద్దవాళ్ళలో అయితే క్యాన్సర్లు ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. దానివల్ల కూడా రక్తం కారుతుందన్నమాట. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ షుగర్ ఉన్న పేషెంట్లలో ముక్కులో ఈగలు పోతుంటాయన్నమాట. ఈగలు పోయి గుడ్లు పెట్టడం వల్ల మియాసిస్ అని కొన్ని పురుగులు ఫామ్ అయ్యి లోపల తొలుస్తుంటాయి లోపల. దానివల్ల కూడా రక్తం వస్తుంది. సో ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వస్తే కరెక్ట్గా చెక్ చేసి ఏం ప్రాబ్లం అని చూసి చెప్తారన్నమాట. సో కొంతమందిలో ఏమవుతుందంటే ఈ గుండె జబ్బులు ఉన్న పేషెంట్లలో కొన్ని రకాల ట్యాబ్లెట్లు వాడటం వల్ల కూడా సడన్గా ముక్కులోంచి రక్తం వస్తుందన్నమాట. సో మనం చూసి అవసరమైనప్పుడు ట్యాబ్లెట్ కొన్ని రోజులు ఆపి మళ్ళీ స్టార్ట్ చేయమంటామన్నమాట. అది.